ఒకసారి జాన్ వెస్లీ అనేటువంటి భక్తుని దగ్గరికి కొంతమంది ఫ్రెండ్స్ పరిగెడుతూ వచ్చారు. పరిగెడుతూ వచ్చి చెప్పారు, అయ్యా మీ ఇల్లు కాలిపోయింది. ఆయన చెప్పాడు, దట్స్ ఇంపాసిబుల్. నో, మేము చూసాము, నీ ఇల్లు కాలిపోయింది, నేలమట్టం అయింది. ఆయన చెప్పాడు, దట్స్ ఇంపాసిబుల్. ఏంటిది ఈయన చెప్పేది? మేము చూసి వస్తున్నాము, నీ ఇల్లు కాలిపోయింది. అప్పుడు ఆయన చెప్పాడు, దట్స్ ఇంపాసిబుల్. ఏందయ్యా నువ్వు చెప్పేదండి? ఐఎమ్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద హౌస్, ఐఎమ్ జస్ట్ ఎ టెనెంట్. మై హౌస్ ఈజ్ నాట్ బర్న్డ్. God has given me a house as a gift. I am staying in that house. If that house is burned, then God will provide me another house. Praise the Lord. So మన మనసు అందులో ఉండకూడదు. మన మనసు అందులో ఉండకూడదు. మన మనసు దేవునిలో ఉండాలి. మన మనసు దేవునిలో ఉన్నట్లయితే మనం నిరాశ చెందం. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ anytime, but you must be faithful to God. I'm just a steward. I'm not the owner of anything. కొంతమంది పిండుతూ, హింసిస్తూ, బాధ పెట్టిస్తూ, ఏడిపిస్తూ వారు ఎంజాయ్ చేస్తారు. ఫైనలీ they sow the seed of tears and they will be cry and cry. Nobody will help them. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఈ జీవితం దేవుని మహిమపరచడానికి, మరికొందరిని ప్లస్ చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. డోంట్ వరీ అబౌట్ యువర్ లైఫ్. ఇఫ్ ఎనీబడీ ఈజ్ ట్రబులింగ్ యూ, సే ప్రైజ్ గాడ్, బికాస్ హీ ఈస్ ఇన్ కంట్రోల్. ఆయన అన్నిటికీ యజమానుడు. ఆయన అన్నిటినీ పాలన చేయుచున్నవాడు. ఆయన సమస్తమును తన ఆధీనంలో ఉంచి నియంత్రించుచున్నవాడు. యు ఆర్ నాట్ ఎలోన్. Jesus said, I will be with you even unto the end of the world. నీ జీవితావసానం వరకు నేను నీకు తోడుంటాను అని చెప్పినందుకు నీకు అన్యాయం చేసిన వాడు సంతోషిస్తున్నాడని నువ్వు కృంగిపోకు. యు జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్ ఇన్ ప్రైజింగ్ గాడ్. వన్ డే హీ విల్ రియలైజ్ దట్ ఐ మేడ్ ఎ మిస్టేక్, ఐ షుడెంట్ డూ దాట్ అని ఆయన రిగ్రెట్ అవుతారు. నిన్ను బాధ పెట్టుచున్నవాడు జీవితంలో ఏదో సాధించాడని నువ్వు అనుకోకు. నిన్ను కష్టపెట్టుచున్నవాడు, నీ లైఫ్ను చూసి ఎగతాళి చేస్తున్నవాడు సాధించాడు అని నువ్వు అనుకోకు. ఆ చెట్టు చెప్పుచున్నది పైన ఒకడు ఉన్నాడు. ఐ డోంట్ నో, ఈ ఫలం నాది కాదు, ఆయన ఇచ్చినదే. నువ్వు తింటావా? తిను. నీకేమొస్తుందో నువ్వు పొందుకో. ఐ హ్యావ్ నథింగ్ టు డూ. దేవుడు మన జీవితమును తనతో బడ్డింగ్ చేశాడు, అతికించాడు. వి లివ్ ఫర్ ద లార్డ్. నేను ఒక అడవి మనిషిగా ఉండే దేవుడు నన్ను వేరు చేసి ఆయనతో అతికించాడు. ఇప్పుడు నాలో నుండి ఆయన కృప కనబడాలని, విస్తరింపబడాలని నేను ఆశిస్తున్నాను. కొంతమంది మన దగ్గర అబద్ధం ఆడి పైసలు తీసుకుంటారు. అబద్ధం ఆడి పైసలు తీసుకున్న వారు అనుకుంటారు, ఓ నేను ఆయనను ఫూల్ చేయగలిగాను. కానీ మీకు తెలుసా, నిన్ను ఫూల్ చేసే ఒక పెద్ద శక్తి నీ పైన ఉన్నాడు. అప్పుడు నీకు అర్థం అవుతుంది, ఐ ఆమ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ఫూల్. కనుక ఎవరినో ఫూల్ చేసినందుకు నేను గొప్పవాణ్ణయ్యాను, నేను ధనికునయ్యాను అని అనుకోకు. నిన్ను ఫూల్ చేసే దేవుడు ఉన్నాడు. మన అన్ని విషయంలో జాగ్రత్త కలిగిన వారిగా నడవాలి. దైవ చిత్తం నెరవేర్చాలి. మన ఫాల్స్ సెక్యూరిటీ, ఫేక్ సెక్యూరిటీ మనకుందని అనుకోకు. కొంతమంది దట్ కేటగిరీ బౌన్సర్స్ చుట్టూ ఉండేవారు చాలా ఆడావుడి చేస్తారు. ఇవన్నీ ఒట్టిదేనండి. నువ్వు తుపాకీకి భయపడతావు, దానిని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నదాన్ని నువ్వు ఏర్పాటు చేస్తావు. లోపల నుంచి వచ్చే ఒక అటాక్కు నువ్వేం చేస్తావు కదా? నీకు సెట్ కేటగిరీ ఉంది, నీకు అన్నీ ఉన్నాయి, బౌన్సర్స్ ఉన్నారు, నీకు సమస్తం ఉంది. కానీ నీ గుండె స్టాప్ ఇట్ అని దేవుడు చెప్పినప్పుడు సడన్గా హాస్పిటల్ దగ్గర లేనప్పుడు, ఏది అందుబాటులో లేనప్పుడు అది జరిగితే ఏం జరుగుతుంది?
కనుక మనల్ని ప్రొటెక్ట్ చేసేవాడు దేవుడేనండి, మనల్ని కాపాడేవాడు దేవుడేనండి, మనకు సహాయం చేసేవాడు దేవుడేనండి. ఆయన అందుబాటులో ఉండి ఆయనకు వందనాలు తెలియపరిచి ఆయన సన్నిధిలో భయభక్తులతో జీవించడానికి మన జీవితాన్ని సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. జీవితంలో అనేక ఎమర్జెన్సీలు ఉంటాయి, అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ వాటన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంది. దేవుని దగ్గర అన్నిటికీ ఒక ప్లానింగ్ ఉంది. వెన్ వి ప్లాన్, లెట్ us ask God's guidance. Planning with God is wonderful. Everything you plan with God. దేవునితో మాట్లాడండి, దైవ చిత్తానుసారంగా జరిగించండి, దేవునికి మీరు ఇష్టలుగా నడవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మన జీవితాన్ని వర్ధిల్లే చేస్తాడు. నువ్వు నష్టపోయావా, కృంగిపోకు. దెర్ ఈస్ అనదర్ ఛాన్స్. దేవుడు ఇంకొక ఛాన్స్ నీకు ఇస్తాడు, ఇంకొక లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్ నీకు ఇస్తాడు. జరిగిన పొరపాట్లను గుర్తుపట్టావా, ప్రైజ్ గాడ్. ఇంకోసారి అటువంటిది జరగకుండా ఉండడానికి జాగ్రత్త పడండి. ప్లానింగ్ విత్ గాడ్ ఈజ్ ఎ వండర్ఫుల్ డిసిషన్. దెన్ యూ విల్ ఎంజాయ్ యువర్ లైఫ్ విత్ సక్సెస్. God will bless you with success, and He will keep your heart cool because you are in the plan of God. God is planning great things for us, so we need to be silent. I don't understand anything, so I am worried. But you need to understand that my Father in heaven is controlling everything, so I don't need to worry about anything. He is in control. నేను నా జీవితం గురించి ఎక్కువగా కలత చెందాల్సిన అవసరం లేదు. నాకు వచ్చిన అనారోగ్యం గురించి నేను ఎక్కువగా కలత చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్స్ విల్ సే సమ్ రిపోర్ట్స్, దట్స్ ద సిమ్టమ్ దే హ్యావ్ సీన్. వారు చూసిన రిపోర్ట్, ఆ సిమ్టమ్స్ను బట్టి వారు మనకు తెలియపరుస్తారు. బట్ యు నో, గాడ్ ఈజ్ ఇంటర్వీనింగ్ అవర్ ప్రాబ్లమ్స్ విత్ హిస్ గ్రేస్. He will take away the symptoms from you. Then the next report will be clean. There won't be any symptoms. When you go for the second opinion, the other doctor will say that I didn't see any symptoms, so you are free. So one opinion to evaru kuda surgery koraku pokudadu. You must take another opinion also, because nobody is perfect. ఎవరు కూడా పరిపూర్ణులు కాదు, మిస్టేక్స్ సంభవించవచ్చు. మీన్ వైల్ గాడ్ ఒక మిరాకిల్ మీ జీవితంలో చేయవచ్చు. కనుక ఆల్వేస్ టేక్ ఎ సెకండ్ ఒపీనియన్. దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించడానికి యూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవునిలో విశ్వాసం అర్పించండి. ఆయన నీ జీవితంను బాగు చేయడానికి నిర్ణయిస్తే నిమిషంలో బాగు చేయగలడు. దేవుడు చేసే ఆ అద్భుతాలన్నీ కూడా ఇన్స్టంటేనియస్గా ఉంటుంది, క్షణములో జరుగుతుంది. పెదవులకు కప్పులకు మధ్యలో అద్భుతం. త్రాగడానికి పెదవు దగ్గరికి తీసుకుపోయే ఆ గ్యాప్ ఉందా, దాని మధ్యలో కూడా అద్భుతం జరుగుతుంది. సో గాడ్ కెన్ డూ వండర్స్. సో ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ కొలాప్స్డ్. కుప్పకూలింది, ఇక నేను నిలవలేను, నేను నడవలేను, నా జీవితం అయిపోయింది అని చెప్పి నిరాశ చెందకండి. గాడ్ కెన్ డూ ఎ వండర్ఫుల్ మిరకిల్ ఇన్ యువర్ లైఫ్ అట్ ఎనీ టైమ్. సో చివరి క్షణం వరకు విశ్వాసం అర్పించండి. నా దేవుడు నా కొరకు అద్భుతం చేస్తాడు. నీ శత్రువు నీకో మిత్రుడు అవుతాడు. నిన్ను గాయపరచిన వాడు నీ స్నేహితుడు అవుతాడు. అందుకే ప్రభు చెప్పాడు, వానికి ఆహారం అవసరమైతే నువ్వే పెట్టు, ఆకలి కలిగితే నువ్వే పెట్టు. మనం దేవుని కృపలో నడవడానికి నిర్ణయించుకుంటున్నప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆయన మళ్ళీ విడువడు, ఎడబాయడు. ఆయన మన కొరకు ప్లానింగ్ కలిగిన వాడు. సమస్తము ఆయన చిత్తానుసారంగా ఆయన జరిగించువాడు అని గ్రహించి ప్రభు చిత్తం నెరవేర్చడానికి మనల్ని సమర్పించాలి. దేవుని చిత్తం మన జీవితంలో మనం నెరవేర్చకపోతే దేవుడు తన చిత్తం మన జీవితంలో నెరవేరుస్తాడు. మనం దేవుని చిత్తం నెరవేర్చు వారమైతే దేవుడు తన చిత్తం మన జీవితంలో నెరవేరుస్తాడు.
మనం దేవుని చిత్తమును నిర్లక్ష్యం చేసిన వారైతే దేవుడు తన చిత్తం మన జీవితంలో నెరవేరుస్తారు. అప్పుడు మనం నష్టపోయిన వారం అవుతాం. కనుక దేవా, ఈ జీవితం నీకు అంకితం చేస్తున్నాను. దేవుడు తన కృప ద్వారా మనల్ని ఆదరించి తన అద్భుతమైన కార్యములు జరిగించడానికి మన జీవితంలో మనం బి ఏ వేస్ట్. దేవుడు మన జీవితంలో దయచేస్తున్నటువంటి తన ఆలోచన విధానములు మన జీవితంలో నెరవేరడానికి దేవుడు మన జీవితంలో తన చిత్తమును నెరవేర్చుచున్నాడు గనక ఆయన సన్నిధిలో మన జీవితం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు అన్నిటినీ ప్లాన్ చేస్తున్నాడు. దేవుడు అన్నిటినీ తన కృప ద్వారా ఆదరిస్తున్నాడు. నా వెహికల్కు ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంకు ఆయన చెప్పాడు ఈ పార్ట్ రీప్లేస్ చేయాలి. సో నేను దానికి ఒక కొత్త పార్ట్ తీసుకొచ్చి ఇచ్చాను. ఆ పార్ట్ ఫిట్ చేసినప్పుడు ఆ కారుది ఏసీ వర్క్ చేయడం లేదు. అయ్యో, మనం కొత్త పార్ట్ ఫిట్ చేసాం కదా, ఇప్పుడు ఎందుకు పని చేయడం లేదంటే, మీరు ఆ పాత పార్ట్ ఎక్కడ ఇప్పారో అక్కడి నుంచి తీసుకొస్తారని అడిగారు. పాత పార్ట్ పనిచేయకనే కదా తీసేసేదని, లేకపోతే తీసుకురండి. నేను తీసుకుపోయినా. ఆయన ఆ పాత పార్ట్ నుంచి ఒక పార్ట్ తీసుకొని ఈ కొత్త పార్ట్లో ఒక పార్ట్ రీప్లేస్ చేసాడు. నేను చూస్తూ అక్కడ నిలబడుతూ ఉంటే సోల్డరింగ్ రివర్స్ అయింది. అంటే ప్లగ్ కరెక్ట్గా ఉంది, కానీ దానిలో పవర్ మాత్రం రావడం లేకుండా దీని రివర్స్ అయింది. అందుకే నేను ఒక్కసారి ఫైనల్ టెస్ట్ చేద్దామని ఇది పెట్టిన, పర్ఫెక్ట్గా వర్క్ అయింది. నేను ఒక పెద్ద అమౌంట్ నష్టపోవాల్సిన దాన్ని చిన్నగా నేను తప్పించబడ్డాను. కొన్నిసార్లు సిచ్యువేషన్స్ రివర్స్ అవుతుంది, మనకు తెలియదు. మనం కొత్త ప్రోడక్టే తీసుకొచ్చాం, కానీ దాని లోపల ఉన్న ఇంటర్నల్ వర్కింగ్ సిస్టమ్ మనకు తెలియదు. కొన్ని చిన్న చిన్న నష్టాలు ఎందుకు తెలుసా? పెద్ద నష్టం వదిలించుకోవడానికి. జీవితంలో మనం ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్స్ మన జీవితంలో వస్తుంది. అప్పుడు మీరు నిరాశ చెందవద్దు. దేవుడు గుడ్డోడు, ఏమీ పట్టించుకోవడం లేదు, ఇన్ని రకాలైన ఇబ్బందుల గుండా నేను వెళ్తుండే దేవుడు ఎందుకు పట్టించుకోవడం లేదు అని మీరు ఆశ్చర్యపోవద్దు. ఆయన అన్నీ పట్టించుకుంటాడు. సమస్తం మేలు కొరకు సమకూడి జరుగుతున్నది అని దేవునికి వందనాలు తెలియపరచాను. అన్నీ కూడా మీ మేలు కోసం సమకూడి జరుగుతున్నది కాబట్టి దేవునికి వందనాలు తెలియపరచండి. దేవుని ప్లాన్స్ లేకుండా మీ జీవితంలో ఏది అనుమతించడు. కాబట్టి జరుగుతున్న వాటిలో దేవుని కృప ఉంది అని గ్రహించి దేవుని చిత్తానికి మన జీవితాన్ని సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. అటువంటి వాడితోనే దేవుడు అడుగుతున్నాడు, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడిగితే నువ్వు సమకూర్చినవి ఎవరిదవును? అలెగ్జాండర్ మరణించి నేను కైసర్ అవుదాం అని అనుకున్నటువంటి వ్యక్తికి ఆ ఛాన్స్ దొరకలేదు. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వలేదు. కొంతమంది అటువంటి డ్రీమ్స్ కలిగి ఉంటారు, కానీ అది సక్సెస్ కాదు. ఒకరి ప్రాణం తీస్తే నాకు పదవి దొరుకుతుందని అనుకోవడం భ్రమ. ఎందుకు తెలుసా? రాజులను నియమించేవాడు దేవుడే, అధికారులను అధికారంలోనికి నడిపించేవాడు దేవుడే, అధికారం నుంచి తీసివేసేవాడు కూడా దేవుడే. గనుక ప్రతి అధికారి గుర్తుపెట్టుకోవాలి, నీకు దేవుని మహాకృపను బట్టి ఈ పదవి దొరికింది. ఈ కాలంలో బుద్ధివంతుడిగా నువ్వు ప్రజలకు ఏమి చేయగలుగుతావో నువ్వు అది చెయ్యి. నీ సింహాసనం దేవుడు స్థిరపరుస్తాడు. నీ స్వలాభము కొరకు స్వార్థపూరితమైన నిర్ణయాలతో నువ్వు పనులు చేస్తే దేవుడు నీకు అండగా ఉండకపోతే నీ ప్లానింగ్, నీ ప్రణాళికలు అన్నీ వ్యర్థమైపోతుంది. దేవుడు మన జీవితంలో అద్భుతం చేయడానికి తగినట్లు మనల్ని ఆయన సన్నిధిలో సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ప్రియులారా, లూకా సువార్త 12వ అధ్యాయం 21వ వచనం మనం చదువుదామండి. లూకా సువార్త 12వ అధ్యాయం 21వ వచనం. దేవుని ఎడల ధనవంతుడు కాక, దేవుని ఎడల ధనవంతుడు గాక, తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే ఉండునని చెప్పెను. కొంతమందికి దేవునికి ఇవ్వడం అనేది నష్టపోయినట్లే అనుకుంటారు.
దేవుని విషయమై ధనవంతులు కాకుండా తమ కోసమే సమకూర్చువాడు ఎలా ఉంటాడంట? ఆయన జీవితంలో అభివృద్ధిని, ఐశ్వర్యాన్ని పొందడు. దేవుని విషయమై మనం ధనికులుగా ఉండాలి. ఎందుకంటే బైబిల్లో ఒక సుందరమైన మాట ఉంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం ఇలా చెప్తున్నారు, పరలోకము నుంచి ఒక స్వరం చెప్పుట నేను వింటిని. అదేంటి? ఇప్పటి నుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని రాయుమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవును. దేవునికి స్తోత్రం. పరలోకానికి తీసుకుపోగలిగేది బట్టలు కాదు, సొమ్ము కాదు, మన క్రియలు మాత్రమే. మనం దేవుని విషయమై, నిరుపేదల విషయమై, పొరుగువాని విషయమై, నిస్సహాయుల విషయమై మనం ఖర్చు పెట్టినది అంత మన వెంటపోవును. మన కోసం, మన పిల్లల కోసం సమకూర్చి దాచిపెట్టినవన్నీ పోగొట్టుకుంటారు. ఆయన నిమిత్తము, ఆయన రాజ్యం నిమిత్తము మనం ఖర్చు పెట్టినవన్నీ మన వెంట వచ్చును. కాబట్టి మనం పరలోక సంబంధమైన ధనము కలిగిన వారిగా ఉండడానికి మన జీవితాన్ని సమర్పించాలి. జీవితంలో అనేక ట్రాజడీస్ ఉంది. అందులో ఒక ట్రాజడీయే ఇది. దేవుడు లేకుండా ప్లానింగ్ చేయడం ఒక ట్రాజడీయే. పరలోకములో ఏమీ లేదు, భూలోకములో చాలా ఉన్నాయి, అది ఓ ట్రాజడీయే. నేను మీకు చాలాసార్లు చెప్పాను అనుకుంటున్నాను. ఒక ధనికురాలు తన ఇంట ఒక నిరుపేదరాలు ఉండే. ఆ అమ్మాయి ఇల్లంతా ఊడుస్తారు, బట్టలన్నీ ఉతుకుతారు, వంట చేస్తారు, ఆ యజమానురాలకు అన్ని సేవ చేస్తారు. ఎల్లప్పుడూ దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అని చెప్పుకుంటూ పోతే ఆమె అడిగారు, నేను ఇచ్చిన దయా దాక్షిణ్యంతో నువ్వు బ్రతుకుచున్నావు, దేవునికి ఏంటమ్మా స్తోత్రం? అమ్మా, నిన్ను దేవుడు నాకు ఇచ్చినందుకే స్తోత్రం అని అంటున్నా. నువ్వు లేకపోతే నా జీవితం నడురోడులో పడేది. నీవు ఒక యజమానురాలుగా నాకున్నందుకు నేను దేవునికి స్తోత్రం చెప్తున్నానమ్మా అని చెప్తే అయితే కానీ అని అన్నారంట. ఆ తర్వాత ఆమె నిద్రపోవచ్చుండగా ఒక కల చూచింది. ఈ ధనికురాలను దేవుడు పరలోకం వైపు తీసుకుపోయారు. అక్కడ అబ్రహాం ఇల్లు, ఇసాకు ఇల్లు, యాకోబు ఇల్లు, మోషే ఇల్లు, అందరి ఇల్లు చూపెట్టారంట. సంతోషంగా ముందుకు వెళ్తూ ఉంటే ఈమె ఇంట్లో ఉన్న పని మనిషి ఇల్లు చూపించారు, పెద్ద భవనం. ఇదెవరిది అని అంటే, ఇది నీ ఇంట్లో పనిచేసే అమ్మాయిదే. ఓహో, మా ఇంటి మనిషికి ఇంత పెద్ద ఇల్లు ఇస్తే నాదెంత పెద్దదో అని కొంత దూరం వెళ్ళినప్పుడు పూరి గుడిసె కనబడింది. ఇదేంటిది, పరలోకంలో కూడా ఇట్లాంటి గుడిసెలు ఉంటాయా అంటే ఉంటుంది. ఇది ఎవరిది అంటే, నీ పేరు కనిపిస్తలేదా? నీ పేరే ఇక్కడ రాసిపెట్టి ఉంది. ఇంత పెద్ద పూరి, ఇంత పెద్ద భవనం నా పని మనిషికి, ఈ చిన్న పూరి గుడిసె నాకా? ఆమె చెమటలతో నిద్ర నుంచి లేచారంట. మనకు చాలామందికి తెలియని ఒక సత్యం, ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న చాలామంది అక్కడ ఉండరు. మనం లెక్కకు కూడా పెట్టని చాలామంది అక్కడ ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీతిమంతుడు. ఆయన తన నీతిని నెరవేర్చినప్పుడు తన కోసం సిన్సియర్గా లైఫ్, టైమ్, ఎఫర్ట్స్ పెట్టుబడి పెట్టిన వారిని దేవుడు అక్కడ గౌరవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఇక్కడ పెద్దగా చలామణి చేసిన వారిని దేవుడు అక్కడ లెక్క చేయడు. కనుక లెట్ us సరెండర్ అవర్ లైఫ్ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని కోసం ఏమైనా చేయడానికి నిర్ణయించుకుందాం. మన నమ్మకత్వం చూపించడానికి ప్రయత్నం చేయండి. ఈ లోకంలో దేవుడు లేకుండా నువ్వు చేసిన ప్లానింగ్స్ అన్ని వ్యర్థమే. దేవుని కార్యం జరగబోచున్నది అనే ఒక డ్రీమ్ మనకు దేవుడు అందించాడు. లెట్ us బీ ఫెయిత్ఫుల్ టు ద లార్డ్. మనం సంతోషంగా దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. ప్రియులారా, ఈ జీవితం ఎంత చిన్నది. ఇది దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఈరోజు మనం ఉన్నాం.
ఆయన అనుమతించకపోతే రేపు మనం ఉండం. గనక దేవునికి ఇష్టలుగా నడవడానికి ప్రయత్నం చేద్దాం. నేను బిఫోర్ ద కాంగ్రిగేషన్ ఐ వాంట్ టు అడ్మిట్ సంథింగ్. వాట్ ఆల్ ద లార్డ్ హ్యాస్ గివెన్ టు మీ ఈస్ బిలాంగ్స్ టు హిమ్. నేను ఎంజాయ్ చేస్తున్న వాహనం, నేను ఎంజాయ్ చేస్తున్న ఇల్లు, నాకు కలిగిన సమస్తము ఆయనే యజమానుడు. నేను, నా వైఫ్, నా పిల్లలు ఈ విషయంలో ఏకీభవించిన వారు. దేవునికి ఇవ్వడానికి దేవుడు ప్రేరేపిస్తే ఏమైనా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కనుక మనము అల్టిమేట్గా వీఆర్ బిలాంగ్స్ టు హిమ్. ఆయనకు సంబంధించిన వాళ్ళం. ఈ లోకంలో మన పేరు ప్రఖ్యాతి కోసం ఏదో చేస్తూ మనకు పేరు పొందాలనే ప్రయత్నం కాదు. ఏది చేసినా ఆయనను సంతోషపెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం మన జీవితంలో ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ప్రియులారా, దేవుడు తన కృప ద్వారా మనల్ని ఆదరించిన గాక. అద్భుతమైన దీవెనలు దేవుడు మనకు దయచేయన గాక. దేవుని సమాధానం దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రతి విషయంలో దేవుడు తన కృప మనకు దయచేయన గాక. ఆయన సమస్తమును తన కంట్రోల్లో ఉంచి ఉన్నాడు. సిన్సియర్గా దేవుని సేవించుచున్న బిడ్డలుగా, ఆయన చిత్తం నెరవేర్చు వారిగా జీవించడానికి మనల్ని సమర్పిద్దాం. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమంతా తన కృప ద్వారా మనల్ని ఆదరించిన గాక, దీవించిన గాక, అద్భుతములు మన జీవితంలో జరిగించిన గాక, తన సన్నిధిని మనకు అనుగ్రహించిన గాక. మనం ప్రార్థన చేద్దాం. ఎంతమంది ఈరోజు దేవుని వాక్యం విన్నారు? మీ హృదయం అన్నిటికంటే ముఖ్యముగా దేవునికి సరెండర్ చేయడానికి మీరు ఇష్టపడుచున్నారా? మీ హృదయమును దేవునికి ఇవ్వకుండా మీ ధనమును దేవునికి ఇవ్వడం వ్యర్థమండి. మొట్టమొదట మీ హృదయమును దేవునికి ఇవ్వండి. ఆ తర్వాత మీ ధనమును దేవునికి ఇవ్వండి. మీ సమయమును దేవునికి ఇవ్వండి. మీ ఆస్తిని దేవునికి ఇవ్వండి. మీరు మీ హృదయమును దేవునికి ఇవ్వండి. స్వార్థం మనలో నుంచి తొలగిపోవును గాక. న్యాయబద్ధమైన జీవితం కొనసాగించడానికి సమర్పిద్దాం. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. మీ సన్నిధిని, మీ సమాధానమును మీరు మాకు దయచేసినందుకు స్తోత్రం. నీ కృప మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం. నీ సన్నిధి మాకు దయచేస్తున్నందుకు స్తోత్రం. మీ చిత్తం మేము నెరవేర్చబిడ్డలుగా మీ సన్నిధిలో ఉండడానికి కృప చూపుమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నువ్వు చేసిన మేలులన్నిటి కొరకై వందనాలు. నీవిచ్చిన సమాధానం కొరకు వందనాలు. నీవిచ్చిన ఆరోగ్యం కొరకు వందనాలు. నీవిచ్చిన సమస్త సౌభాగ్యముల కొరకు వందనాలు. అంతా నీ దానమని ఒప్పుకుంటున్నాం ప్రభువా. మేము కేవలం నిర్వాహకులం, సారథ్యం వహించువారం, యజమానుడి ఆజ్ఞకు లోబడిన వారం. మమ్మల్ని సంపూర్తిగా నీ కొరకు సమర్పిస్తున్నాం. మీ పవిత్ర రక్తముతో మమ్మల్ని కడుగుమని, శుద్ధి చేయమని, కృపచూపుమని, ఆదరించమని, అద్భుతములు జరిగించుమని, ప్రతి వారిని దీవించి గొప్ప చేయమని, నీ బిడ్డలందరూ వర్ధిల్లునుగాక. ఈ లోకం వారిని గుర్తించునుగాక. దేవునికి నమ్మకం చూపించిన వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తున్నాడని వారు గ్రహించుదురుగాక. నీ కృప ద్వారా వారిని వర్ధిల్ల చేయమని, అద్భుతములు జరిగించుమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.